ఈరోజు మన పనులు వంటలండి. వంట అయితే రైస్ రెడీ అయిపోయింది వేడివేడిగా. అలాగే రైస్లోకి ఎండాకాలం కాబట్టి పచ్చి పులుసు చేసుకున్నాం. ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు వేసి చాలా బాగుంటుంది, చలువ చేస్తుంది ఒంటికి. అలాగే పచ్చి పులుసులోకి అయితే ఆలు ఫ్రై అనమాట. ఇలా వెల్లుల్లి కారం వేసి అయితే చేస్తాము, చాలా ఇష్టంగా ఉంటుంది. నేనైతే పులుసులో కన్నా అన్నంలోకి అయితే ఎక్కువ కలుపుకొని తింటాను, బాగుంటుంది. కొంచెం అయితే ఇలా తింటాను అనమాట. తర్వాత మజ్జిగ అయితే కంపల్సరీ, ఏ కాలం అయినా నాకు మజ్జిగ అయితే ఉండాలి, మజ్జిగ అన్నం అయితే. తర్వాత ఇక్కడికి వస్తే అన్నం తిన్న తర్వాత ఇక మనకి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి ఇదిగో కీరా జ్యూస్ పట్టి బెల్లం వేసుకొని అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇలా ఇది సగ్గుబియ్యం జావ అయితే కంపల్సరీ అయిపోయిందండి, మా లైఫ్లో ఒక భాగం అయిపోయింది. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కదా, నాకైతే ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది, అలాగే వెంటనే చలువ చేస్తుంది అనమాట. నాకైతే బాగా చాలా ఉపయోగపడుతుందండి ఇది. మన గార్డెన్లోకి వెళ్ళి నేను ఎండలో ఎక్కువగా వీడియోలు తీస్తూ ఉంటాను కాబట్టి నాకైతే చాలా త్వరగా రిలీఫ్ ఇస్తుంది. ఇదైతే నేను కంపల్సరీ రోజు తీసుకుంటున్నాను, ఎండాకాలమే కాదు ఏ కాలమైనా తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నాను ఇప్పటి నుంచి. అలాగే ఇక్కడికి వస్తే పుచ్చకాయల్లో నీరు ఎక్కువ ఉంటుంది కదా, తప్పకుండా తినండి. ఏదో ఒక టైంలో అయితే పుచ్చకాయ కోసుకొని పిల్లలకైనా మనకైనా చాలా మంచిది, నీరు వస్తుంది కాబట్టి. యాపిల్ ఒకటి తింటే అయితే మరీ మంచిది కదా రోజుకి. అలా నేనైతే ఏం చేస్తానంటే అరటిపండు అయితే ఏదో టైంలో తింటాను. ఎక్కువగా మజ్జిగన్నంలో పెరుగన్నంలో అయితే అరటిపండు చాలా ఇష్టంగా కూడా తింటానండి. అలాగే సి విటమిన్ కోసం అయితే ఆరెంజ్, బత్తాయి ఇలాంటివన్నీ తీసుకుంటే మంచిది. అలాగే నిమ్మకాయ నీళ్ళు కూడా తాగుతాం కదా సి విటమిన్ కోసం. ఎండాకాలం వేసవికాలం తప్పనికైతే మనం ఏం చేస్తామంటే నిమ్మకాయ నీళ్లు, సబ్జా గింజలు, ఇలాంటి కీరా జ్యూసులు అవన్నీ తీసుకుంటూ ఉంటాము. దాంట్లో మీరేం చేస్తారంటే పటికి బెల్లం మాత్రం మర్చిపోకండి, ఇది ఇంకా డబుల్ చలువ చేస్తుంది అనమాట. అందుకోసం పటికి బెల్లం అయితే తీసుకోండి. పటికి బెల్లం జ్యూసుల్లోనే కాదండి, వాటర్లో కూడా వేసుకొని, కొంచెం కొత్త కొండ ఉంటుంది కదా దాంట్లో వేసుకొని చక్కగా వాటర్ పోసుకొని దాంట్లో సబ్జా గింజలు వేసుకొని తాగండి. ఇమీడియట్లీ మీకు రిలీఫ్ ఇస్తుంది, చలువ చేస్తుంది అన్నమాట ఆరోగ్యానికి. అలాగే నీరు ఉంటుంది కదా, ఇదైతే ముక్కలైనా సరే పర్లేదు, తింటే ఇంకా మంచిదనమాట. మేము ఒక్కోసారి జ్యూస్గా చేసుకుంటాము, ఒక్కోసారి ముక్కలుగా కోసుకొని తింటుంటాం అనమాట. ఈ రోజు మన ఫుడ్ ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను తీసుకుంటూ మీతో చెప్తున్నానంటే, ఎవరన్నా మన వీడియో చూస్తే ఒకళ్ళన్నా వీలైతే చేసుకుంటారు కదా, అందరూ చేసుకునే పనులే, కానీ మేము చేసుకునేది ఇదనమాట. ఒకళ్ళన్నా ఇన్స్పైర్ అయ్యి ఎండాకాలంలో ఇలా చేయగలిగితే నాకు కూడా మంచిదే కదా, అంటే బాగుంటుంది, నా వల్ల ఒకళ్ళకి ఉపయోగం కలుగుతుందని నేను చూపించగలుగుతున్నాను. రైస్లోకి మనకి లిక్విడ్ ఫుడ్ అయితే కొంచెం ఎక్కువ అన్నం తినాలనిపిస్తుంది, ఒక ముద్ద ఎక్కువగా. అలాగే మజ్జిగ, పెరుగు బదులు మజ్జిగ అయితే వేసుకొని తాగండి, కంపల్సరీ చాలా మంచిది. ఇలా ఏదైనా సరే చల్ల వస్తువులు అయితే మానుకోకండి, వీలైనంత వరకు చేసుకోవటానికి ట్రై చేయండి ఏదో టైంలో. నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ బాగుంటుంది, ఒంటికి చలవ చేస్తుంది, ఆరోగ్యానికి మంచిది. వేసవి కాలంలో మనం వడదెబ్బ తగలకుండా కాపాడుకోవడానికి కొంచెం వీలవుతుంది. ఇవన్నీ చాలా సింపుల్, ఖర్చు లేని అనమాట, మళ్ళీ ఉపయోగపడేవి, ఆరోగ్యానికి మంచిది. ఎండాకాలం ఇంకా మంచిది అనమాట. ఇలాంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది. ఎక్కువ నీళ్లు తీసుకోండి. మీ జయలక్ష్మి.